హలో అండి. నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో మీకు గార్డెన్ స్టాండ్స్ గురించి చూపించబోతున్నాను. అంటే నేను టెర్రస్ మీద ఏ స్టాండ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే మొక్కలు పెంచడం వేరు, మొక్కలకి సంబంధించిన స్టాండ్స్ అండి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. స్టాండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఏం పెడుతున్నాము, బాల్కనీలో ఎలాంటి స్టాండ్స్ అయితే బావుంటాయి. అంటే ఇప్పుడు రెగ్యులర్ స్టాండ్స్ అందరూ పెడతారు. బట్ క్రియేటివ్‌గా పెట్టాలి అనుకునే వారి కోసం నా దగ్గరున్న టెర్రస్ మీద అండ్ బాల్కనీలో యూజ్ చేస్తున్న స్టాండ్స్ అనేవి నేను ఇప్పుడు చూపిస్తాను. సో, ఇప్పుడు ఎలా అంటే కస్టమైజేషన్ మీరిప్పుడు మనకి ఇప్పుడు దేంట్లోనే కస్టమైజేషన్ అనేది వచ్చింది. సో, మీకు నచ్చిన మోడల్‌లో మీకు నచ్చినట్లు మీ బాల్కనీలోని స్పేస్‌ని బట్టి, ఎందుకంటే స్పేస్ మేనేజ్‌మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. చిన్న ప్లేస్‌లోనే ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం ఎలా, అలా ఎక్కువ మొక్కలు పెట్టుకునేలాగా స్టాండ్స్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు సొంతంగా తెలియకపోయినా పక్కన ఏదైనా వెబ్‌సైట్ నుంచైనా కొన్ని మీకు కావాలనుకున్న డిజైన్ స్టాండ్స్ అని కనిపిస్తే, ఆ డిజైన్స్‌ని బట్టి కూడా మీరు స్టాండ్స్‌ని మీ లోకల్ ఎవరిదైనా సరే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. యాక్చువల్లీ నేనెక్కడ చేయించుకున్నాను, నేను ఎలా చేయించుకున్నాను, ఏ మెటీరియల్ యూజ్ చేశాను అనేది నేను చెప్తా అండి. అండ్ తనది కూడా నేనెక్కడ చేయించుకున్నానో ఆ వీడియో కూడా మీకు స్పెషల్‌గా యాడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అయితే నేనిక్కడ యూజ్ చేసిందైతే చూస్తున్నారు నా వెనుక. ఇది స్పెషల్‌గా ఎవరికైతే చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నాయి, అసలు మొక్కలు పెట్టుకునే స్పేస్ కూడా లేదు అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్టాండ్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే చిన్న బాల్కనీస్ ఉంటాయి. చిన్న కార్నర్స్ మాత్రమే ఉంటాయి. ఎండ సరిగ్గా వస్తుందా రాలేదా చెప్పలేము. సో, మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పెషల్‌గా చేయించుకోవచ్చండి స్టాండ్. అండ్ దీంట్లో ఎలా అంటే మీకు వర్టికల్ వస్తుంది, హ్యాంగింగ్ వస్తుంది అండ్ కింద నార్మల్‌గా హారిజాంటల్‌గా పెట్టుకోవడానికి కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 3 స్టెప్పులు అనేవి వస్తున్నాయి. సో, 3 స్టెప్స్ మీరు చూడొచ్చు. ఈ స్టెప్స్ కూడా ఎలా అంటే మీరు ఇంకొన్ని కావాలనుకుంటే ఇంకో 2 స్టెప్స్ కూడా పెంచుకోవచ్చు. లేదా ఇంత వద్దు అనంటే మామూలుగా జస్ట్ నేనైతే 3 ఉన్నాయి. 2 స్టెప్స్‌గా చేయించుకోవచ్చు. 5 స్టెప్స్ అయినా చేయించుకోవచ్చు. అది మీ మొక్కల్ని బట్టి, మీ ప్లేస్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు ప్రతి స్టెప్‌కి కూడా గ్రాస్ మ్యాట్ పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుద్దంటే లుక్ యాడ్ అవుతుందనమాట. ఎక్స్‌ట్రా అడిషనల్‌గా ఒక లుక్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మధ్యలో మెష్ లాగా వచ్చింది. అక్కడ మీరు హ్యాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఆ 3 స్టెప్పులు బదులుగా మీరు ఇంకా స్టెప్స్ తగ్గించుకోవచ్చు. ఇంకో స్టెప్స్ పెంచుకోవచ్చు. మీ ప్లేస్‌ని బట్టి ఉంటుంది. సో, వెనక బాక్స్ అనేది ఉండండి. అది డమ్మీ బాక్సే. దానికి కరెంట్ కనెక్షన్ ఏం లేదు. తీసేయాలది. సో, ఇప్పుడు ఈ వర్టికల్‌ది చూస్తున్నారు. మీరిక్కడ హ్యాంగింగ్స్ లాగా ఏదైనా చిన్న చిన్న పాట్స్‌ని హ్యాంగింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు హ్యాంగింగ్‌లో వెరైటీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో, ఇలా హ్యాంగింగ్స్ మీరు పెట్టినప్పుడు దాంట్లో మనీ ప్లాంట్ వేసుకొని వెనక బ్యాక్‌గ్రౌండ్ అంతా ఎక్కించుకోవచ్చు. మనీ ప్లాంట్ సపోర్ట్‌గా పనికొస్తుంది. ఇప్పుడు అట్లా హారిజాంటల్ కాకుండా ఇట్లా వర్టికల్‌గా స్ట్రెయిట్‌గా కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఈ హ్యాంగింగ్స్ అయితే. ఇది ఒక్క రోనే కాదండి. ఉన్న 4 రోస్ కానీ, 5 రోస్ కానీ ఇది పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది కింద స్ట్రెయిట్ స్టాండ్స్‌లో కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. హ్యాంగింగ్‌లో మీ టర్టిల్ వైన్స్ కానీ, ట్యాంగిల్ హార్ట్స్ కానీ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇలా చిన్నది ఇవి చూసుకుంటే ఈ చిన్న పాట్స్ అండి. ఇవి మనకి చాలా లో కాస్ట్‌లో దొరుకుతాయి. ఇవి మనకు 3, 4, 5 రోస్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక రోస్ వర్టికల్‌గా అవైలబిలిటీ ఉంది కాబట్టి. ఈ చిన్న చిన్న వాటి వల్ల కూడా వీటిలో కూడా మీరు చిన్న మనీ ప్లాంట్ కానీ, లేదంటే మీరు సీజనల్ వైస్‌గా మనకు రాబోయేది వింటర్ ఫ్లవర్ ప్లాంట్స్ బాగా వస్తాయి. ఈ చిన్న వాటిలో కూడా మీరు బాల్సమ్ కానీ, వింకాస్ కానీ, చిన్న చిన్న జినియాస్ కానీ అది కానీ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అలా ఫ్లవర్ ప్లాంట్స్ అంత బాగా పెట్టుకున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది కనపడదు. మీకు ఫ్లవర్స్ మాత్రమే కనిపిస్తాయి. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది అస్సలు కనపడదు. మీరెలా అంటే కింద నుండి టాప్ వరకు కూడా కంప్లీట్ మీ మొక్కలే కనిపిస్తాయి. మీరు బ్యాక్‌గ్రౌండ్ ఏ స్టాండ్ పెట్టారనేది కూడా మీకు కనిపించదు. సో, ఏంటంటే ఆ బాల్కనీలో ఏమవుతుందంటే మీరు ఇంట్లో యూజ్ చేసే వాటి వల్ల కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అది ఫ్లోర్ క్లీన్ చేసే దానివల్ల అవ్వచ్చు. నెక్స్ట్ బాత్రూమ్‌లో వాడే సోప్స్ వల్ల అవ్వచ్చు. ఆ టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయినప్పుడు ఇలాంటి మొక్కలతో నింపినప్పుడు ఏమవుతుందంటే ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఈ మొక్కలు తీసేసుకుంటే ఫ్రెష్ ఆక్సిజన్. సో, ఆ చిన్న పాట్స్ వద్దు మా దగ్గర పెద్ద పాట్సే ఉంటాయి. ఇంక అవే పెట్టుకుంటామన్నప్పుడు ఇలా వాల్ హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయండి. ఇవైతే మీరు సఫిషియెంట్‌గా మనకు వింటర్‌లో పెటూనియాస్ వస్తాయి, పెంటాస్ వస్తాయి అండ్ జినియాస్ వస్తాయి, మినీ డాలియాస్ వస్తాయి. ఇలా సమ్మర్‌లో రాని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటూ ఏమీ ఉండవు. అవైతే ఒక్కొక్క పాట్‌కి వీటికి 2, 3 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అవి సీజనలే. వాటికి రూట్స్ కూడా పెద్దగా డీప్‌గా వెళ్ళవు. సో, ఇలాంటి పాట్స్ మీరు 4 అరేంజ్ చేసుకోవచ్చు దీని మీద.
సో నాలుగిట్లో కూడా వింటర్ మొత్తం మీరు ఫ్లవరింగ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. వింటర్‌లో పూసే ఫ్లవర్స్ ఎట్లా అంటే పెద్దగా ఎండ అవసరం ఉండదు. సెమీ షేడ్ అయినా సరిపోతుంది. మార్నింగ్ ఒక 1 అవర్ ఎండొస్తే చాలు. ఈ పాట్‌లో మీరు ఆల్మోస్ట్ ఒక్కొక్క పాట్‌కి పెంటాస్ లాంటివైతే 3, 3 పెట్టుకోవచ్చు. ఈవెన్ పెటూనియాస్ కూడా 3 పెట్టొచ్చు. లేదా మరి ఇది మనీ ప్లాంట్ అది వేసుకున్నట్టు బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా మనీ ప్లాంట్ వచ్చేస్తది. సో, ఈ రకంగా మీరెలా అంటే ఈ ఒక రో సిస్టమ్‌గా స్టెప్ వైస్‌గా మీరు పెట్టుకునే ఛాన్స్ ఉంటుందనమాట. ప్రతి మొక్క కూడా ఆ ఫ్లవర్‌తో మీకు చాలా అందంగా కనిపిస్తుంది. సో, ఈ 3 పద్ధతుల్లో మన ఈ స్టాండ్స్ అనేవి వర్టికల్‌గా అండ్ ఇలా పెట్టుకోవచ్చు. ఇకపోతే మనకు మిగిలింది హ్యాంగింగ్స్. హ్యాంగింగ్స్ ఎలా పెట్టుకోవాలంటే దానికి కూడా పైన పెట్టుకునే ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది మీరు పైన చూస్తున్నారు. ఒకటి ఎక్స్‌ట్రా ముందుకు వచ్చి ఇచ్చాము ఒక స్టాండ్, ఒక రో అనమాట అది. దానికి మీరు 2, 3 రకాల హ్యాంగింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో, దీనివల్ల ఏమవుతుందంటే స్టెప్స్ కింద ఉన్న 3 స్టెప్‌లలో మీకు కావాల్సిన ఏదైనా క్రోటన్ ప్లాంట్స్ అవి పెట్టుకోవచ్చు. మధ్యలో వర్టికల్‌గా మీరు ఎలాంటి హ్యాంగింగ్స్ అయినా లేదా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా మీకు వింటర్‌లో వచ్చే ఏ ఫ్లవర్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. పైన హ్యాంగింగ్ వెరైటీస్ పైన పెట్టుకోవచ్చు. సో, ఒకే స్టాండ్‌లో ఆల్ ఇన్ వన్ అనమాట. సో, ఇది పెట్టుకుంటాం, ఇది పెట్టుకోవడానికి వీల్లేదు అని కాకుండా మీరు హ్యాంగింగ్స్, వర్టికల్స్ అండ్ హారిజాంటల్ మీకు 3 ఒక్క స్టాండ్‌లోనే వచ్చేస్తాయి. ఇది కావాలి అని అంటే మీరు ఇంకొంచెం అడిషనల్‌గా ఇంకొంచెం హైట్ పెంచుకోవచ్చు. ఒకవేళ మీ బాల్కనీ స్పేస్ ఉంది అని అనుకుంటే నేను జస్ట్ 4.5 ఫీటే పెట్టించుకున్నాను. మీరు కావాలంటే ఇంకా హైట్ 6 ఫీట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో, లేదు మనకి ఇన్ని పాట్స్ పెట్టలేమంటే విండో పాట్స్ పొడవుగా ఉంటాయండి. ఆ పొడవి కూడా ఒక్కొక్క స్టెప్‌కి ఒక్కొక్క పొడవాటి పాట్ పెట్టుకోవచ్చు. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ అంటే ఈ రెగ్యులర్ ఈ ప్లాన్స్ కాదు, కొంచెం అడిషనల్‌గా కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపించాలి అంటే ఇలా ఒక బుద్ధ స్టాచ్యూ కింద ఎలాగో గ్రాస్ మ్యాట్ వేసున్నాం మనం. ఆ గ్రాస్ మ్యాట్ మీద బుద్ధ స్టాచ్యూ పెట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ బుద్ధ స్టాచ్యూకి కూడా అటు ఇటు 2 క్రోటన్ ప్లాంట్స్, అది ఫ్లవర్ ప్లాంట్స్ అయినా అవ్వచ్చు, జెడ్జెడ్ ప్లాంట్స్ అయినా అవ్వచ్చు, ఏవైనా. ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అడిషనల్‌గా మీరు బాల్కనీస్‌లో అరేంజ్ చేసుకున్నారు ఈ స్టాండ్ లిమిటెడ్ స్పేస్‌లో. సో, ఈవినింగ్ కాసేపు కూర్చొని కాఫీ తాగడానికైనా లేదా మెడిటేషన్ చేసుకోవడానికైనా మీకు ఇలా బుద్ధ కానీ, రాధాకృష్ణ కానీ లేదా ఏదైనా ఫౌంటైన్ లాంటిది కూడా మీరు అరేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంటే గ్రీనిష్‌గా ఒక మొక్కలుంటాయి. మధ్యలో మనకి ఇష్టమైన ఒక డివోషనల్‌గా కావచ్చు, ఒక పీస్‌ఫుల్‌గా కావచ్చు, ఏమైనా ఐడిల్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మొక్కలు కెలాడియమ్స్ ఉన్నాయి. అండ్ ఇది బ్లాక్ యాంథోనియం అంటే చాక్లెట్ యాంథోనియం అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ జింజర్ ప్లాంట్. అంటే ఇది ఓన్లీ ఫ్లవరింగే అనమాట. దీని దుంపలేం రావు, పసుపు దుంపలు రావు, బట్ బ్లాక్ జింజర్ అనమాట. ఫ్లవరింగ్ వస్తుంది, దుంపలు ఫామ్ అవ్వవు. ఇది కొంచెం రేర్ ప్లాంట్ అనే చెప్పవచ్చు. బ్లాక్ పసుపు చూస్తుంటాం మనం, బట్ బ్లాక్ పసుపులోనే ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. ఇది ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలాంటివి మీరు అరేంజ్ చేసుకోగలిగితే మీరు ఎక్స్ట్రా బ్యూటీని యాడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఈవెన్ ఆ గ్రీన్ స్పేస్ దానివల్ల ఒక ఫ్రెష్ ఆక్సిజన్, ఒక రిలాక్సేషన్, మెంటల్‌గా మీకు రిలీఫ్ కనిపిస్తుందనమాట. సో, మీరు హైట్ పెంచుకోవచ్చు, లేదు అని అంటే హైట్ తగ్గించుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్ ఇంకొంచెం ఎలిగెంట్‌గా ఉండడానికి నేనైతే లైటింగ్ అరేంజ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన లైటింగ్ దానికి అరేంజ్ చేసుకుంటే ఈవినింగ్ టైమ్స్ మీ బాల్కనీస్‌లో ఒక ఫ్రెష్‌గా ఒక మంచి లైటింగ్ తోటి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ లైటింగ్ మీరు ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. సో, బాల్కనీలో గ్రీన్ మ్యాట్ కూడా వేసుకొని ఇలాంటి స్టాండ్స్ అనేది పెట్టుకుంటే మీకు చాలా అందంగా ఉంటుంది. అది ఒక మీకే అర్థమైపోద్ది అది ఎంత అందంగా ఉంటుందనేది. నెక్స్ట్ ఇలా పిల్లర్ లాంటిది ఏదన్నా ఉంది మీ బాల్కనీలో అనుకున్నప్పుడు ఆ పిల్లర్‌ని అలా స్ట్రెయిట్‌గా అలా వదిలేయకుండా ప్లెయిన్‌గా వదిలేస్తే ఏమవుద్దంటే మన ప్లాంట్ లవర్స్‌కి ఏ చిన్న స్పేస్‌ని మనం వదిలిపెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లర్‌కి కూడా మనం ఇలా గ్రీన్ మ్యాట్ ఏదన్నా అటాచ్ చేసుకొని, ఇది వర్టికల్ అండి మన వుడ్, అది మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, లేకపోతే మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక గ్రీన్ మ్యాట్ ఆ పిల్లర్‌కి ముందు వర్టికల్‌గా ఈ వుడెన్ ఫ్రేమ్ అది పెట్టుకొని, దానికి కూడా మనకు నచ్చిన హ్యాంగింగ్, ఎందుకంటే మన హ్యాంగింగ్ బాక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. దాన్ని తగిలించుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటొస్తే ఈ రైలింగ్ పాట్స్ అంటారండి. ఇవి రైలింగ్ స్టాండ్స్ అని కూడా అనొచ్చు. ఇవి ఎలా అంటే ఈవెన్ బాల్కనీలో అసలు మొక్కలు కూడా పెట్టుకునే లేదు. కానీ ఏ అపార్ట్మెంట్స్‌కైనా, ఏ ఇంటికైనా సరే గ్రిల్స్ లేకుండా అయితే ఉండవు. బాల్కనీస్‌కి గ్రిల్స్ అయితే ఉంటాయి. ఆ గ్రిల్స్‌కైనా సరే ఈ మొక్కలు పెట్టుకోవచ్చు అనేదానికి ఈ రైలింగ్ స్టాండ్స్ అనేవి చాలా సూటబుల్ అవుతాయి. ఎందుకంటే బయటకైనా అట్‌లీస్ట్ మన ఇంట్లో మొక్కలు ఉన్నాయని చూపించుకునే ఛాన్స్ ఉంటుంది.
సో, ఈ రైలింగ్ స్టాండ్స్ అనేవి మీకు ఎంత వెయిట్ అయినా మోస్తాయండి. దాంట్లో డౌటే లేదు. మీరు కావాలంటే ఇంట్లోకి పెట్టుకోవచ్చు ఆ స్టాండ్‌ని. లేదు అంటే బయటికి పెట్టొచ్చు. అలా బయటికి పెట్టినప్పుడు ఒక చిన్న ప్లేటేసి కనుక మొక్క పెట్టారంటే వాటర్ పోసినప్పుడు మీకు కిందకి పడే ఛాన్స్ అనేది ఉండదు. సో, ఇలా నా రైలింగ్‌కి కూడా ఆల్మోస్ట్ ఒక 5 పాట్స్ పెట్టడం జరిగింది. ఈ రైలింగ్ స్టాండ్స్ తోటి. ఇవి చాలా వెయిట్ మోస్తాయి. విరిగిపోతాయనే ఛాన్స్ ఏమి ఉండదు. ఎలాగో దీంట్లో కొంచెం వాటర్ తక్కువ తీసుకునే మొక్కలు పెడతాం కాబట్టి తుప్పు అది వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఇది బెస్ట్ చాయిస్ రైలింగ్ స్టాండ్స్ అనేవి. ఇకపోతే నెక్స్ట్ మెయిన్ స్టాండ్, ద మోస్ట్ రిక్వెస్టింగ్ స్టాండ్, నేను చాలా సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయ్యి సొంతంగా చేయించుకున్న స్టాండ్ ఏదన్నా ఉంది అని అంటే ఇదే. ఇది మనకి చాలా చోట్ల వెతికానండి. ఈ డిజైన్ నేను ఒక చోట చూసుకున్నాను. బట్ ఆ డిజైన్‌కి నేను సొంతంగా ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అడిషనల్‌గా డిజైన్ వేసుకొని ఆ డిజైన్‌ని నేను హైదరాబాద్‌లో స్టాండ్స్ నాకు చేసేవాళ్ళు కానీ సెల్లర్స్ దగ్గర కానీ ఆ డిజైన్ చూపించి అడగడం జరిగింది. బట్ ఎక్కడ కూడా కస్టమైజేషన్ అనేది ఆల్మోస్ట్ నా వరకైతే దొరకలే. అంటే నేను కాంటాక్ట్ చేసిన పర్సన్స్ మేబీ ఆ కస్టమైజేషన్ చేయకపోవచ్చు. హైదరాబాద్‌లో ఉంటారేమో నాకు తెలీదు. బట్ నేను కాంటాక్ట్ చేసిన వాళ్ళైతే చేయలేదు. బట్ లక్కీగా ఫార్చునేట్లీ మేము ఉంటున్న ఏరియాలోనే నాకు తెలిసిన పర్సనే ఈ డిజైన్ స్టాండ్ నా దగ్గర చూసిన డిజైన్ ఇది చేస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే చాలా బాగా చేశాడనమాట. సో, అతని డీటెయిల్స్, అతని షాప్ అడ్రస్ ఎవ్రీథింగ్ కూడా ఒక వీడియో చేస్తాము. అది నెక్స్ట్ కమింగ్ సెషన్‌లో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే స్టాండ్ చాలా స్టాండర్డ్‌గా చేశాడు. అండ్ ఎక్కడ కూడా నేను వేసుకున్న డిజైన్ కంటే కూడా చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్ అనేది. ఇది ఎలా అంటే ఐరన్‌తో చేయించలేదండి. ఇది కంప్లీట్‌గా జింక్ పైప్స్‌తో చేశాము. అండ్ దీంట్లో మీకు కావాలనుకుంటే ఇంకో తక్కువ గేజ్ పెట్టుకొని చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మీరు కస్టమైజేషన్ దీనికి 3 ఫీట్ నుంచి 8 టు 9 ఫీట్ కూడా ఇది పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది దీనికి. ఎందుకంటే నాది G+2 హౌసు. ఇది మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాం. గార్డెన్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. సో, సెకండ్ ఫ్లోర్‌లో ఉండడం ఎయిర్ అనేది చాలా ఫ్రీ ఫ్లోగా వస్తూ ఉంటుంది. స్టాండ్ అనే సైజ్ అనేది పెరిగితే అది పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను 6.5 అంతే. నా స్టాండ్ అయితే 6.5 ఉంటుంది. ఈ హార్ట్ షేప్‌లో స్టాండ్స్ యాక్చువల్‌గా ఇది ఒకటే సింగిల్ స్టాండ్ కాదండి. 2 స్టాండ్‌లనమాట. 2 స్టాండ్‌ని అటాచ్ చేస్తేనే ఇలా హార్ట్ షేప్ అనేది వస్తుంది. అయితే దీంట్లో మీకు కస్టమైజేషన్‌గా 3 ఫీట్ నుంచి 9 ఫీట్ దాకా చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో వచ్చిన ఈ స్టెప్స్‌ని కూడా మీరు పెంచుకోవచ్చు లేదా డిస్టెన్స్ కూడా తగ్గించుకోవచ్చు. దానివల్ల మీకు ఇంకా ఎక్కువ పార్ట్స్ పడతాయన్నమాట. సో, దీంట్లో హ్యాంగింగ్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు ఈ నెంబర్ ఆఫ్ స్టెప్స్‌ని కూడా తగ్గించుకోవచ్చు లేదా ఇంకా పెంచుకోవచ్చు. లేదా ఇంకొంచెం షార్ట్‌గా అయినా దగ్గరగా అయినా పెట్టుకోవచ్చు అనమాట. అదంతా మీ చాయిస్. మీరు ఎలా అడిగితే తను అలా చేస్తాడు. దీనిలో కూడా ఏమవుతుందంటే ప్రతి స్టెప్‌కి కూడా నేను గ్రాస్ మ్యాట్ యూజ్ చేయడం జరిగింది. ఆ గ్రాస్ మ్యాట్ యూజ్ చేయడం వల్ల న్యాచురల్‌గా గ్రాస్ మనం పెంచలేమేమో. బట్ ఇలా గ్రాస్ మ్యాట్ వేయడం వల్ల మనకి మరీ రా లుక్ కాకుండా మంచిగా ఒక ఫ్రెష్‌నెస్, ఒక గ్రీనిష్ లుక్ అనేది వస్తుంది. అండ్ స్టాండ్ సర్ఫేస్ కూడా పాడవ్వదు. అండ్ మట్టి అది కనిపించకుండా కూడా ఈ గ్రాస్ మ్యాట్ కవర్ చేస్తది. సో, ఎవరైనా బాల్కనీలో మొక్కలు పెట్టాలి, ఇలా స్టాండ్స్ మీద పెడుతున్నప్పుడు ఈ గ్రాస్ మ్యాట్ అనేది యూజ్ చేయండి. అయితే గ్రాస్ మ్యాట్ కూడా మనకు ఆన్‌లైన్‌లో ఇప్పుడు మాక్సిమం ప్రతి షాప్‌లో కూడా దొరుకుతూనే ఉన్నాయి. ఏంటంటే మీరు తెచ్చుకొని దాన్ని కట్ చేసుకొని మీ స్టాండ్ సైజుకి పెట్టుకోవచ్చనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే లుక్ వైజ్‌గా మీకు చాలా బావుంటుంది. అండ్ స్టాండ్ సర్ఫేస్ అనేది పాడవదు. మరకలు పడే ఇది కూడా ఉండదు. సో, ఇప్పుడు చూడొచ్చండి నా వెనకున్న స్టాండ్‌కి కూడా నేను గ్రాస్ మ్యాట్ యూజ్ చేయడం జరిగింది. సో, ఈ మొక్కలు కూడా ఎట్లంటే మీరు బాల్కనీలో పెంచుతున్నారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఇండోర్ సెమీ షేడ్ ప్లాంట్సే పెంచుతారు. సో, నెక్స్ట్ కూడా అసలు ఇంట్లో పెంచగలిగిన మొక్కలేంటి? ఏవి మనం ఇంట్లో పెంచొచ్చు తక్కువ కేర్‌తో చాలా హెల్తీగా పెరిగే మొక్కల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. క్రోటన్ ప్లాంట్స్, అందులో సెమీ షేడ్ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా వస్తాయి. ముందు చూస్తూ ఉండండి. ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు 2 స్టాండ్స్ కలిపి ఒక దగ్గర వేశాననమాట. దానివల్ల హార్ట్ షేప్ అనేది వస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ డివైడ్ అయి ఉంటాయి. 2 కలిపి ఉంటాయి కానీ గ్రాస్ మ్యాట్ వేయడం వల్ల 2 కలిసిపోయాయి. సో, ఇక్కడ కూడా మీరు రాధాకృష్ణ ఒకటి పెట్టుకోవచ్చు, లేదంటే ఫౌంటైన్ పెట్టొచ్చు, ఇలా బుద్ధ పెట్టొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ వైబ్స్ మీరు అక్కడ కూర్చొని ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నా
కాసేపు తను చూస్తూ ఉన్నా, లేకపోతే మీరు లోన్లీగా కూర్చున్నా, మీరు ఒక పాజిటివ్ వైబ్స్ రేపు మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా యోగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే వీటి వల్ల మీకు ఒక అడిషనల్గా ఒక మెంటల్ రిలాక్సేషన్ అనమాట. ఎవరైనా కోరుకున్నది ఆ మెంటల్ పీస్ని. సో అది ఇవ్వడంలో మొక్కలు ఫస్ట్ ప్రయారిటీ అండి మొక్కలే. ఎవరికైతే మొక్కలు కొంచెం టచ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మీకు వీలైనంత ఎక్కువ మొక్కలు పెంచండి. ఇలాంటి స్టాండ్స్ ఉంది కూడా మనలాంటి వాళ్ళ కోసమే. ఎందుకంటే మనకి లిమిటెడ్ స్పేసెస్ ఉంటాయి, అన్ని మొక్కలు పెట్టాలనుకుంటాం. సో అలాంటప్పుడు ఈ హ్యాంగింగ్స్ చూసుకోవచ్చండి. అన్నీ ఇప్పుడు 4-5 రకాల హ్యాంగింగ్స్ ఈ మధ్యలో కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో మొక్కల లవర్స్కి ఎప్పుడైనా సరే వీలైన ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి, ప్లేస్ ఏమో కొంచెం ఉంది అనుకుంటున్నప్పుడు ఇలాంటి స్టాండ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు లిమిటెడ్ స్పేస్లలో ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మాన్స్టెరా ప్లాంట్ అండి, ఇది కూడా సెమీ షేడ్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఒక వుడెన్ హ్యాంగింగ్ వెరైటీ వర్టికల్ది పెట్టానండి. ఈ వర్టికల్ది కూడా మీరు ఆల్మోస్ట్ 18 rows ఉంటాయి ఆ వర్టికల్ స్టాండ్కి. సో ఈ మాన్స్టెరా ప్లాంట్ తీసినప్పుడు ఆ వర్టికల్ది నాకు యూజ్ అవుతుంది. పైనుంచి కింద వరకు కూడా నేను హ్యాంగింగ్స్ పెట్టుకుంటాను. అండ్ రైలింగ్ స్టాండ్స్ ఇందాక చూపించాను కదా, ఆ రైలింగ్ పాట్స్లో నేను అక్కడ కొన్ని బయటకు పెట్టుకున్నా, అక్కడ చిన్నవి కాబట్టి ఇక్కడ నేను లోపలికి పెట్టుకున్నా. చూడొచ్చు ఇంత పెద్ద హెవీ స్టాండ్ని కూడా, హెవీ మొక్కని పాట్ చూసారు అది ఎంత హెవీగా ఉంది, పెద్ద మొక్క అంతది కూడా ఈ రైలింగ్ స్టాండ్ మోయగలిగింది. సో ఎలాంటి డ్యామేజ్, ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి పెట్టానండి ఈ స్టాండ్స్, నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నా. ఎక్కడ కూడా కొంచెం కూడా వంకరపోయింది అది మీకు కనిపించదు, ఎందుకంటే అంత హెవీ వెయిట్ని కూడా అది మోస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. తక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఈ రైలింగ్ పాట్స్ని కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ లింక్ కూడా నేను ఇస్తాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే కింద నీళ్ళు పడకుండా ఒక ప్లేట్ పెట్టుకోండి. మీరు వాటర్ ఏమైనా ఎక్సెసివ్గా పోసినా ఆ ప్లేట్లో ఉంటాయి, కింద మట్టి అనేది కారడం ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మట్టి కారినా ఆ ప్లేట్స్లోనే ఉంటుంది. సో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ప్రతిదీ కూడా మొక్కలు పెట్టుకోవడం వేరు, బ్యూటీకి యాడ్ చేసుకోవడం వేరు. అండ్ ఇది నాది షూ ర్యాక్ అండి, ఇది బాల్కనీలో ఉంటుంది. దీన్ని కూడా ప్లెయిన్గా వదిలేయకుండా నేను దీన్ని కూడా గ్రాస్ మ్యాట్స్ వేశాను. గ్రాస్ మ్యాట్ వేసినప్పుడు ఆ లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది మీకు తెలుసు. సో అది చూస్తే తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం బాల్కనీలో ఉన్న స్టాండ్స్ చూసాం కదండి. ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత ఇది నాకు మళ్ళీ నేను స్పెషల్గా చేయించుకుందండి, ఈ స్టెప్ వైజ్ స్టాండ్ అనమాట. ఎందుకంటే మనకి వింటర్లో దీంతో బాగా పని అని చెప్పొచ్చు. మనం కంప్లీట్గా దీంట్లో బాల్సమ్ మొక్కలు, జినియా మొక్కలు, కాస్మోస్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలరు, నెక్స్ట్ మనకి జినియాస్ అండ్ డాలియా, మినీ డాలియాలు, ఇట్లా గోరింట మొక్కలు ఏవైనా సరే వేసుకుంటే అసలు అవుట్ స్ట్రక్చర్ కనపడకుండా వచ్చేస్తాను అనమాట. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయండి. 5 స్టెప్స్, ఒక్కొక్క స్టెప్కి 2 పార్ట్స్. సో ఇలా వర్టికల్గా ఇలా ఉంటుంది. ఒక్కొక్క స్టెప్కి 2 పార్ట్స్ వస్తాయి. ఇలా పెద్ద ప్లేస్ ఏం ఆక్యుపై చేయదు. సో ఇదంతా వేయలేము అనుకునే వాళ్ళు ఆకుకూరలు కూడా ఇది చాలా బెస్ట్. మీరు ఆకుకూరలు పెంచాలనుకున్న ఇలా స్టెప్ వైజ్గా మీరు ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఏంటంటే మనకు ఒకటే చోట ఎక్కువ ఆకుకూరలు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీని ఫోటో కూడా ఒరిజినల్ ఫోటో, ఇది మొక్కలు పెట్టక ముందని ఫోటోని యాడ్ చేస్తాము. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకు ఈవెన్ బాల్కనీస్లో కూడా నార్మల్ మార్నింగ్ సన్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలాంటిది పెట్టుకొని మీరు ఆకుకూరలు ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఈ ఆకుకూరలు అనే కాదండి, మిర్చి ఈ కింద 2 రోజుల్లోనూ మిర్చి వేసుకోవచ్చు, పైన రోజులో ఆకుకూరలు వేసుకోవచ్చు. అలా మీరు కూరగాయలకి ఇది ఆకుకూరలకి ఇది వాడుకోవచ్చు, కొన్ని రకాల కూరగాయలకి ఇది వాడుకోవచ్చు. అండ్ నేను షార్ట్ వంగ కూడా వేసాను ఈసారి డిఫరెంట్గా. సో ఏంటంటే మనకు మల్టీపర్పస్ స్టాండ్ అని చెప్పొచ్చు అండి, విత్ పాట్స్ వస్తుంది మనకి. సో స్టెప్ వైజ్గా మీరు పెంచుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ దీంట్లో పూల మొక్కలు పెంచినప్పుడు అది ఉంది, ఫోటో ఉండి షేర్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇది 2 స్టెప్ స్టాండ్ అండి. ఇది మనకి ఇలా 2 స్టెప్స్ ఉంటుంది. నేను ప్రతి స్టాండ్కి కూడా ఇలా గ్రాస్ మ్యాట్ వేసేస్తాను అనమాట. వేయడం వల్ల ఏమవుద్దంటే మీకు లుక్ వైజ్గా బాగుంటుంది, రస్ట్ రావడం కొంచెం తగ్గొచ్చు. అండ్ ఇది 2 స్టెప్, ఇది ఒక స్టెప్ వస్తుంది, కిందది ఇంకొక స్టెప్ అనమాట. 3వ స్టెప్లో మనం ఇంకో చిన్న స్టాండ్ లాంటివి వేసుకొని ఇంకొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. ఏంటంటే మనకు టెర్రస్ మీద వచ్చేసరికి ఎలా అంటే ప్లేస్ మేనేజ్మెంట్, మనకు ప్లేస్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఓపెన్ ప్లేస్ ఉంది, చాలా పెద్ద ప్లేస్ ఉంది అన్నప్పుడు మనకి ఈ స్టాండ్లు వీటితో పని లేదు. కానీ టెర్రస్ మీద వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా మనకి లిమిటెడ్ స్పేసెసే ఉంటాయి.
అండ్ మొక్కలు ఒక్కసారి పెంచడం స్టార్ట్ చేసి అవి బాగా పెరుగుతున్నాయి అని మనకి ఇంకా పెంచుతూనే ఉంటాం. ఏంటంటే ప్లేస్ అదే, కానీ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. సో దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ కానీ వాటికి ఒక ప్లేస్ కానీ మనమే క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఈ స్టాండ్స్ ఇలా, ఇది 2 స్టెప్ స్టాండ్, ఇందులో 3 స్టెప్ స్టాండ్ కూడా వస్తుంది. ఇలా స్టెప్స్ వైజ్గా పెంచుకుంటా ఇంకొక స్టెప్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఈవెన్ 4 స్టెప్స్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నెంబర్ ఆఫ్ ద ప్లాంట్స్ ఎక్కువ మొక్కలు పెట్టుకునే ఛాన్స్ ఉంది తక్కువ ప్లేస్లోనే. అండ్ మీరు వాల్కి కూడా ఇలా ట్రై చేయొచ్చు, వాల్ హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ఇలా యాడ్ చేస్తే ఏంటంటే ఈ ప్లేస్ అంతా మీకు ఒక థీమ్ అనమాట, ఒక మంచి థీమ్ యాడ్ అవుతుంది. చక్కగా ఈవినింగ్ టైం కూర్చోడానికి రిలాక్స్డ్గా ఉంటుంది. మొక్కలు పెంచడం వేరు, మొక్కలు ఒక చోట అరేంజ్ చేయడం వేరు, కానీ ఎంత ఆర్టిస్టిక్గా క్రియేటివ్గా అరేంజ్ చేసుకున్నా అది నెక్స్ట్ పార్ట్ అనమాట. సో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయితేనే ఒక గార్డెన్ లుక్ అనేది బాగుంటుంది. అండ్ మీరు అక్కడక్కడ ఇలా వాల్ కానీ ఉంటే ఇలా అరేంజ్ చేసుకున్నారు అంటే దీని మీద 6 ఇంచెస్ 5 ఇంచెస్ పాట్స్ పెట్టుకొని ఇలా హ్యాంగింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఇంకా పెట్టలేదు, లాస్ట్ ఇయర్ పెట్టాను. సో ఇలా కూడా మీరు ఏంటంటే ఒక ఎక్స్ట్రా బ్యూటిఫికేషన్ అనమాట, చాలా బాగుంటుంది. సో మొక్కలు పెంచుకునే వాళ్ళు మీకు బ్యూటిఫికేషన్ చేసుకునే ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ స్టాండ్లు అయిపోయిన తర్వాత మోస్ట్ స్పెషల్ చాలామంది అడిగినది ఈ ఆర్చ్ అండి. ఎందుకంటే మనకు ఇంట్లో గార్డెన్లో లాన్లో ఆర్చ్ అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ, కానీ టెర్రస్ గార్డెన్ మీద ఆర్చ్ ఎలా పెట్టుకోవాలి? టెర్రస్ గార్డెన్ మీద కూడా ఎవరైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే మడుల లాంటివి అలా కట్టించుకున్నప్పుడు ఆర్చ్ అరేంజ్ చేసుకుంటారు, అది డిఫరెంట్. కానీ మడులు లేవు టెర్రస్ మీద, అండ్ స్లాబ్కి కూడా ఎలాంటి స్క్రూలు వేయకుండా అలా మనకు ఆర్చ్ రెడీ చేసుకోవాలి. ఈవెన్ కొంతమందికి ఎలాంటి టెర్రస్ మీద పిల్లర్స్ ఉంచేస్తారు, అలా కొంచెం పిల్లర్స్, కానీ మా టెర్రస్ మీద అలా పిల్లర్స్ కూడా ఉంచలేదు. సో పిల్లర్స్ కూడా లేను కానీ ఆర్చ్ కావాలి అనుకున్నప్పుడు నేను స్పెషల్గా చూసుకొని చేయించుకుంది ఆర్చ్. ఇది ఎట్లా అంటే రీప్లేసబుల్ అనమాట. ఏంటంటే ఇష్టమైతే ఇక్కడ ఉంచుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి తీసుకొని వేరే దగ్గర పెట్టేసుకోవచ్చు. అయితే నేను ఏం చేశానంటే ఇది ఆర్చ్ కామన్, బట్ ఇది ఎలా నిలబడుతుంది అంటే ఈ సపోర్ట్ అనేది మనకు కావాలి, కానీ సపోర్ట్ లేకుండా ఒక ఆర్చ్ అనేది ఎలా టెర్రస్ మీద నిలబడుతుంది గాలిలోకి పడిపోకుండా. ఎందుకంటే మనకు స్లాబ్కి స్క్రూలు వేయట్లా, ఏదో పిల్లర్ సపోర్ట్ కూడా మనం ఏం తీసుకోలేదు. కానీ ఎలా నిలబడుతుంది అంటే నేను ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా మళ్ళీ ఒక సపరేట్గా నేను ఇలా చేయించాను అనమాట. ఇలా కింద కూడా ఒక స్టాండ్ లాగా ఇలా చేయించి దీంట్లో ఈ బకెట్, నేనంటే బకెట్ పెట్టాను. బకెట్ కాకుండా మీరు వేరే ఏదన్నా పాట్ కూడా ఇందులోకి దిగేసేయచ్చు. అండ్ టెర్రస్ మీద కూడా కింద దాకా వెళ్ళకుండా కింద కొంచెం హైట్ వచ్చేలాగనమాట. ఈ హైట్ ఉంది, ఈ హైట్ మీద స్టాండ్ లాగా పెట్టాను, దీంట్లో ఇది దిగేసాను. ఈ దిగేయడం వల్ల ఈ బరువుకి ఇటొకటి అండ్ అటొకటి, ఇటు కూడా కనబడట్లేదు, అటు ఇటు కూడా ఉంది. సో ఈ 2 వైపులా దిగేయడం వల్ల బాగా గుర్తుగా ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు సైడ్లో 2 పార్ట్స్ని దిగేయడం వల్ల దాంట్లో మొక్క పెట్టి మనం ఇలా అల్లించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఆ వెయిట్కి ఇది పడిపోదు. సో మొక్క మనం 2 సైడ్లు కుండీలు పెట్టేసి ఉంచాం కాబట్టి ఈ ఆర్చ్ అనేది పడిపోదు, చాలా స్టాండర్డ్గా బాగా ఉంటుంది. లేదు ఈ మొక్క కొంచెం డల్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ స్టాండ్లో ఫిక్స్ చేసిన ఆ పాట్ని తీసేసి మనం ఇంకో పాట్ పెట్టి ఇంకో మొక్క వేసుకోవచ్చు. లేదా ఈ ఆర్చ్ నాకు ఇక్కడ వద్దు ఇంకో ప్లేస్లో సెట్ చేసుకుందామన్నా ఇంట్లో లేడీస్ కూడా ఈజీగా లేపగలిగేంత లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది. ఎందుకంటే సమ్మర్లో గాలులు బాగా వస్తాయి, అంత గాలులకు కూడా ఇదేం పడిపోవాలి, అలా ఫిక్స్డ్గా అలాగే ఉంది. సో మిద్దె తోట మీద ఆర్చ్లు పెట్టించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ కాన్సెప్ట్తో ట్రై చేయండి. ఎందుకంటే ఇది నేను కొన్న వెంటనే ప్లెయిన్ ఫోటో కూడా ఒకటి తీసాను. ఇప్పుడు మొక్కలు అంటే ఉన్నాయి, మొక్కలు లేకుండా ఒక ప్లెయిన్ ఫోటో కూడా ఉంది, అది కూడా నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒక క్రియేటివ్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఆర్చ్ మెయింటైన్, ఎందుకంటే టెర్రస్ మీద ఆర్చ్ ఉంటే అసలు ఆ లుక్కే వేరండి. ఒక ఎప్పుడు సీజనల్ వైజ్గా కాకుండా ఆల్మోస్ట్ ఇయర్ అంతా పూసే ఫ్లవర్స్ ఏదైనా క్రీపర్స్, దీనికి మనం ఈ ఆర్చ్లు పెట్టుకున్నాం అంటే చాలా బాగుంటుంది. సో ఈ డిజైన్ చూసి ఎవరైనా మీరు చేయించుకోవచ్చు. అండ్ ఈ స్టాండ్స్ అన్నీ కూడా నేను ఎక్కడ చేయించుకున్నా కూడా అది నేను ఫైనల్గా చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ కస్టమైజ్డ్గా చేయించుకున్నవే. నెక్స్ట్ ఇంకో స్టాండ్ వస్తే నాకు ఇది సైకిల్ టైప్లో ఉంటుంది, ఇది కూడా కస్టమైజ్గా తీసుకున్నది అన్నట్లే.
నేనంటే టెర్రస్ మీద పెట్టాను. మనకు ఇక్కడ ఒక పాట్ దిగేయచ్చు. ఒక సైకిల్ మనకి ఇలా సైకిల్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఇది కూడా అంతే, ఎంత వెయిట్ అయినా మోస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మనకి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇది లాంగ్, ఆల్మోస్ట్ ఒక 5 feet పొడవు ఉంటుంది. అండ్ కావాలంటే మనకి ఇక్కడ దీనికి ఒక హ్యాంగింగ్ యాడ్ చేసుకోవచ్చు, దీనికి ఒక హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, దీనికి ఒక హ్యాంగ్ పెట్టచ్చు. ఇక్కడ కూడా 2 హ్యాంగింగ్స్ కింద వరకు మనకు అటాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అంటే ఇది ఇంకా అరేంజ్ చేయాలి. సో ఇలా ఒక సైకిల్ స్టాండ్, దీన్ని మీరు బాల్కనీస్లో అయినా పెట్టుకోవచ్చు. టెర్రస్ మీద ఒక సిట్టింగ్ పాయింట్ అనేది పెట్టుకుంటే అక్కడ అరేంజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఏంటంటే కొంచెం క్రియేటివ్గా స్టాండ్స్ అంటే రెగ్యులర్ స్టాండ్స్ అందరూ వాడతారు, బట్ ఇలాంటి కొన్ని స్టాండ్స్ ఎట్లంటే కొంచెం యూనిక్గా ఉంటాయి, మన గార్డెన్కి స్పెషల్ లుక్ తీసుకొస్తాయి. ఆ స్పెషల్ లుక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నలుగురిని అట్రాక్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మొక్కలు అరేంజ్ చేసుకునే విధానంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్లెయిన్గా పెట్టుకోవడం వేరు, ఇలా కొంచెం క్రియేటివ్గా అరేంజ్ చేసి పెట్టుకోవడం వేరు అనమాట. సో ఇంకోటి చూసుకుంటే అండి మనకి ఇది పందిరి స్టాండ్. ఇది మెయిన్. యాక్చువల్గా నాకు ఇక్కడ నుంచి స్టాండ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ పొడవు ఆల్మోస్ట్ 6 feet పొడవు, ఇది 8 feet లెంత్. సో మనకి ఇది 8 feet వస్తుంది, ఇది 6 feet, ఇది 6 feet. హైట్ కూడా ఆల్మోస్ట్ 6 feet హైట్, 6 feet పొడవు, లెంత్ కూడా 8 feet అనమాట. సో ఇదేంటంటే అండి, ఇది ఇటువైపు ఒక స్టాండ్ లాగా వస్తుంది. దీని మీద మన గ్రో బ్యాగ్స్ కానీ పాట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇటు వచ్చే దాని మీద కూడా ఎంత పెద్ద గ్రో బ్యాగ్స్ అయినా స్టాండ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో వీటన్నిటిని అటాచ్ చేస్తూ పైన పందిరి, మనకి ఎవరైతే పైన గ్రిల్స్ పెట్టి పర్మనెంట్ స్ట్రక్చర్ అరేంజ్ చేసుకుంటారో వాళ్ళకి ఓకే. లేదా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోలేదు, పందిర్లు వేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్ జోలికి మీరు వెళ్ళారు అని అంటే ఇంక పర్మనెంట్గా అది అక్కడే ఉంటుంది, రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉండదు. కానీ ఇదేమవుతుందంటే ఇది పర్మనెంట్ కాదు. ఎందుకు దీని అన్నీ కూడా ఇక్కడ అటాచ్మెంట్స్ వస్తాయి అనమాట. అది స్క్రూస్ లాగా వస్తాయి, కిందకి స్క్రూస్ వస్తాయి. ఏంటంటే మనకి ఇది ఇష్టం లేదు, మనం గార్డెనింగ్ ఎక్కువ రోజు చేయలేకపోతున్నాము, లేకపోతే తీసేద్దాము అనుకున్నప్పుడు మీరు ఈ స్క్రూస్ని డిస్మాటిల్ చేసుకోవడమే అండి. ఎక్కడికక్కడ స్క్రూ సిస్టమే ఇది. ఆ స్క్రూస్ విప్పేసి మీరు తీసేసి ఇంట్లో ప్యాక్ చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ అసెంబ్లింగ్ డిస్మాటిలింగ్ వల్ల టెర్రస్ ఎప్పుడు ప్లెయిన్ ఉంటుంది. తీసేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు పర్మనెంట్గా ఏర్పాటు చేసుకునే, ఇప్పుడు పర్మనెంట్గా పెడతాము, రేపు మొక్కలు ఉండవు, ఇది మాత్రం అలాగే మిగిలిపోతుంది. అలా కాకుండా మన పర్మనెంట్గా చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి పందిరి అనేది వస్తుంది, దీనికి కూరగాయలన్నీ కూడా కాయించుకోవచ్చు. రేపు అన్సీజన్లో వద్దు, ఇక నాకు ఇది వద్దు, ఊరెళ్తున్నాను లేకపోతే యూఎస్ వెళ్తున్నాను అనుకున్నప్పుడు దీన్ని డిస్మాంటిల్ చేసేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ ఖాళీ అయిపోతుంది. సో అలా, ఎందుకంటే దీనివల్ల దీని మెయిన్ యూజ్ అనేది అదే. అయితే ఈ గ్రో బ్యాగ్స్ ఇంకొక చిన్న టిప్ అండి, ఎవరెవరైతే క్రీపర్ వెజిటబుల్స్ పెంచుకుంటున్నారో ఒక చిన్న టిప్ అనమాట. ఏంటంటే మీకు ఇలా తీగలు వస్తాయి. ఇలా తీగలు అనేవి స్టార్ట్ అయినప్పుడు మీరు ఎట్లంటే కొంతమంది ఈ తీగకి థ్రెడ్ కట్టేసి ఇలా చేసుకుంటారు పైకి. అలా ఈ తీగలకి మనకు ఈ థ్రెడ్కి ఈ తీగ కట్టడం వల్ల రేపు గాలులు వచ్చినప్పుడు కానీ ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. గాలులు వచ్చినప్పుడు ఈ థ్రెడ్ తెగొచ్చు, ఈ థ్రెడ్తో పాటు ఈ తీగ కూడా తెగిపోతుంది. అలా కాకుండా నేను ప్రతి కుండికి కూడా అడుగుని స్టాండ్ వేస్తాను. మనకి ఆ స్టాండ్ కట్టేసాను ఈ థ్రెడ్ అనేది, అడుగుని స్టాండ్ కట్టేసి తీసుకొచ్చి పైకి కట్టాను. దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్రీపర్ తీగ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే గాలులు వచ్చినప్పుడైనా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, తీగకు వచ్చే డ్యామేజ్ ఉండదు. సో ఎవరైనా క్రీపరు వెజిటబుల్స్కి మనకు తీగలు కట్టాలి అని అనుకున్నప్పుడు ఇలా అడుగున స్టాండ్ కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ క్రీపర్ చాలా బాగుంటుంది. మనకి ఆకుకూర క్రీపర్ అనేది ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు. మనకి ఏంటంటే టెర్రస్ మీద గాలులు అనేవి చాలా కామన్. సో ఆ గాలులకి డైరెక్ట్గా మనం ఈ క్రీపర్ తీగకే కట్టేసామంటే దారము, ఆ తీగ కట్ అవ్వచ్చు, దారం అలాగే ఉంటుంది, తీగ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఈ గ్రో బ్యాగ్స్ కూడా చూడొచ్చు. ఈ గ్రో బ్యాగ్కి వచ్చిన పైప్కి కట్టేశాను నేను. ఈ పైప్కి కట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఈ
క్రీపర్ ఇలా పారించేసేయచ్చు అన్నమాట. సో దీన్ని కట్టడం వల్ల దీని బాగుంటుంది. డైరెక్ట్గా దీనికే థ్రెడ్ కట్టకండి. దీనికే థ్రెడ్ కట్టారంటే ఇవి పాడవుతాయి. ఇది ఒక చిన్న టిప్ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు తీగజాతి కూరగాయలన్నీ వచ్చే సీజన్ అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ స్టాండ్స్ అండి. వీటితో పాటుగా నేను ఒక చిన్న మొక్కలు పెట్టుకునే ఎడినియమ్స్కి కానీ వేరే కానీ ఛాన్స్ పెట్టుకోవాలి, కొన్ని స్టాండ్స్ కావాలనుకుంటే ఇలాంటి స్టాండ్స్ కూడా యూజ్ చేస్తుంటాను. దీనివల్ల ఏంటంటే బాల్కనీస్లో పెట్టుకోవచ్చు, చిన్న టబ్స్ పెట్టుకోవచ్చు, దీని కింద క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే నేను ఇలా గ్రో బ్యాగ్స్కి కూడా స్టాండ్ ఒకటి ఎక్స్ట్రా చేయించుకోకుండా ఇలాంటి 2 స్టాండ్స్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు చాలా స్ట్రెంత్ ఉంటాయి, మోస్తాయి కూడా. కాబట్టి గ్రో బ్యాగ్లో పెద్ద స్టాండ్ చేయించుకోవాల్సిన అంత అవసరం ఏం లేదండి. మీరు ఇలాంటి 2 పెట్టారంటే ఈ గ్రో బ్యాగ్కి 24x24 గ్రో బ్యాగ్ అది సరిపోతుంది. చూడొచ్చు ఇట్లా బద్దల్లాగా వస్తే చాలా స్ట్రెంత్ ఉంటాయి. ఎందుకంటే అంత గ్రో బ్యాగ్ని వెయిట్ చేయగలిగాయి అంటే ఇది ప్రాబ్లం ఏం లేదు. 100 రూపీస్ స్టెప్స్ కానీ ఎలాంటివి కూడా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 8 ఇంచెస్ పాట్స్కి హ్యాండిల్ టబ్స్కి నేను ఇలాంటి స్టాండ్స్ యూస్ చేస్తాను అండి. ఇవి ఓకే, మోస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇలా 1 feet హైట్ ఉన్నప్పుడు కింద మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టాండ్ లేకుండా ఎప్పుడు కూడా మొక్కలు పెట్టద్దు, ఎందుకంటే మనకి స్లాబ్ మీద ఆ మొక్క మనం తక్కువ వాటర్ పోసినా సరే అది స్లాబ్కి అటాచ్ అయ్యి ఉంటుంది పాట్ అనేది. అప్పుడేంటే దాని కింద చెమ్మ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు మొక్కలు అనేవి ఎప్పుడు పెంచుతూనే ఉంటాం. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్లో ఆ చెమ్మ అనేది ఏమో డ్యామేజ్ చేయవచ్చేమో. అందుకని ఎవరైనా సరే ఏ మొక్క అయినా పెట్టినప్పుడు ఆ పాట్ కింద దాని సైజుని బట్టి కంపల్సరీ ఒక స్టాండ్ అనేది పెట్టాలి. అది మీరు ఎలా చేయించుకుంటారు, ఎంత గేజ్తో చేయించుకుంటారు అది మీ ఆప్షనల్. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చిన్న స్టాండ్స్ దొరుకుతూనే ఉంటాయి. సో పాట్ అరేంజ్ చేసుకొని ఒక స్టాండ్ అనేది పెట్టడం వేరు, అండ్ మనం యూస్ చేసే స్టాండ్ కూడా క్రియేటివ్గా చేసుకోవడం వేరు, అది లో కాస్ట్లో. సో చెప్తున్నాను కండి, ఐరన్ యూజ్ చేయడం కొంచెం తగ్గించండి. ఐరన్ బదులు జింక్ పైప్స్ అని అలా వస్తున్నాయి, దాంతో కానీ మీరు స్టాండ్స్ చేయించుకోలేదు లాంగ్ లాస్టింగ్ అనమాట. ఎందుకంటే అవి తుప్పు రావు, ఎందుకంటే మళ్ళీ మనం వాటిని ఎఫర్ట్ చేయలేము. సో జింక్ పైప్స్ అనేవి వాడండి. స్టాండ్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటాయి, ఎంత తడిచినా కానీ ఏం కాదు, ఎందుకంటే రస్ట్ ఫ్రీ అనమాట అవి. సో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచండి అండ్ మీరు ఆరోగ్యంగా ఉండండి. సో మీతో పాటు మీ నలుగురితో పెంచేలాగా మొక్కలు పెంచేలాగా చేయండి, అండ్ మీ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచండి. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.